అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్. ఈరోజుటి వీడియో అండి, ప్రతి ఒక్కరికి తెలిసిన వీడియోనే, కాకపోతే రేపు చేయవలసిన ముఖ్యమైన పని. రేపు అతి శక్తివంతమైన రోజు. ఆ రోజున మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. రేపు శక్తివంతమైన అమావాస్య. ఎన్నో సంవత్సరాలకి వస్తున్న అమావాస్య. ప్రతి నెలకొకసారి అమావాస్య వస్తుంది. కానీ ఈ నెలలో వచ్చిన అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఆదివారంతో కలిసి వచ్చిన రోజు. ఈ రోజున అదీ కాక అమావాస్య, ఇంకొకటి వచ్చి పుష్యమి నక్షత్రం. ఈ రెండు కలిసి వచ్చిన రోజు ఎంతో విశేషమైన శక్తివంతమైన రోజు. ఈ రోజున మనం ఏ పరిహారం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీకు అప్పుల సమస్యలు ఉన్నా, భరించలేని కష్టాలతో బాధపడుతూ ఉన్నా, ఏంటి దరిద్రం వస్తూనే ఉంది, ఎప్పుడు మేము సుఖ సంతోషాలతో ఉంటాము, మా ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఎన్ని పూజలు చేసినా మాకు ఏమీ అనిపించటం లేదే, ఎందుకు మాకు ఇలా అవుతుంది అని ఎన్నో విధాలుగా ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. కానీ మనకు టైం కలిసి రానప్పుడు ఏది చేసినా వ్యర్థమే. అందుకోసమే అలాంటి వారికి ఈ అమావాస్య, పుష్యమి నక్షత్రం, ఆదివారము కలిసి వచ్చిన రోజు. ఈ రోజున అప్పులు ఉన్నవారు, ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసి చూడండి. రిజల్ట్ అనేది వెంటనే చూస్తారు. ఖచ్చితంగా రిజల్టు మీకు 24 గంటల్లోనే కనిపిస్తుంది. మీరు అమావాస్య రోజు ఉదయాన్నే లేచి, అంటే తెల్లవారుజామున లేచి సముద్ర స్నానం కానీ లేదా నది స్నానం కానీ చేయండి. ఇలా చేయడం వల్ల మీకేదైనా దోషాలు ఉన్నా, లేక టైం బాగలేకపోయినా, ఏది అనుకున్నా వెనకబడుతూ ఉన్నా, శుభకార్యాలు కూడా జరగటం లేదు, మా పిల్లల పెళ్ళి జరగటం లేదు అనుకున్న, ఇలాంటివి అన్నీ కూడా ఇలా సముద్ర స్నానం లేదా నది స్నానం చేయడం వల్ల, అది సూర్యోదయం అంటే సూర్యుడు వస్తుండగా మనం ఆ స్నానం చేస్తే చాలు, ఉన్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా చాలామంది మేము సముద్ర స్నానం వెళ్ళలేము, నది స్నానం చేయలేము అనుకున్నవారు, ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా సముద్రపు నీళ్ళు, అదేవిధంగా నది నీళ్ళు ఉంటాయి. లేకపోతే సముద్రపు నుంచి వచ్చే కల్లుప్పు ప్యాకెట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఆ కల్లుప్పుని గుప్పెడు నీళ్ళల్లో వేసుకొని బాగా కరిగేదాకా ఉండనివ్వండి. తర్వాత స్నానం చేయండి. ఇలా చేసిన వెంటనే మీకు ఉన్న కొన్ని దోషాలు తొలగిపోతాయి. తర్వాత మగవారు అయినా, ఆడవారు అయినా అమ్మవారి గుడికి ఖచ్చితంగా వెళ్ళిరండి. కనకదుర్గమ్మ గుడికి, మీ ఇష్టం, ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా మీరు అక్కడ అమ్మవారిని దర్శించుకొని మీ సమస్య చెప్పుకొని లలితా సహస్రనామం చదవండి. ఇలా చదవడం వల్ల మీకు ఉన్న అప్పుల బాధలు, కష్టాలు భరించలేని, అంటే మీకు ఏ సమస్య ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి తీరకపోయినా, ఈరోజు మీరు ఉదయం వెళ్ళి ఇలా అమ్మవారికి మొక్కుకొని లలితా సహస్రనామం చదవడం వల్ల ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. అదేవిధంగా మీరు గుడికి నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ చేయవలసిన పరిహారం, ఈ చిన్న పరిహారం అండి. పెద్ద మొత్తంలో మీరు, అంటే ఆదాయం గురించి కానీ, మీరు ఏదనుకుంటే అది 100% అయితే జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీరు పసుపు నీళ్ళల్లో కొంచెం ఆవు పంచకం వేసి ఇల్లు మొత్తం చల్లండి. తరువాత మీరు ఒక ప్రమిదలో కల్లుప్పుని తీసుకోండి. కళ్ళు ఉప్పు సముద్రపు నుంచి వస్తుంది. అదేవిధంగా ఇల్లు తుడిచేటప్పుడు కూడా కల్లుప్పు వేయడం వల్ల దిష్టి సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి.
మన సంకల్పం నెరవేరాలి అనుకుని అమావాస్య రోజు మీరు ఒక ప్రమిదలో కల్లుప్పుని నింపండి. నింపిన తర్వాత అందులో మిరియాలను ఉంచండి. మిరియాలు అంటే 9 మిరియాలు లేదా 11 నల్ల మిరియాలను ఉంచండి. ఇల్లు మొత్తం తిప్పండి. ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిప్పండి. ఇలా చూపించిన తర్వాత మీరు అమావాస్య రోజు మొత్తం అలానే ఉంచాలి. ఎవరికీ తెలియకుండా అలా ఉంచండి. నెక్స్ట్ డే దానిని పారే నీళ్ళల్లో కానీ లేదు అనుకుంటే ఎవరు తొక్కని స్థలంలో వేయండి. మీరు ఇలా చేశారు అంటే ఖచ్చితంగా మీకు అనుకున్న పని నెరవేరుతుంది. అదేవిధంగా మీరు చేసిన పరిహారం ఎవరికి కూడా తెలియకూడదు. అలా అని పారే నీళ్ళల్లో కాకుండా ఎవరో తొక్కని స్థలంలో కాకుండా వేశారంటే ఎవరో ఒకరు పిల్లలు కానీ పెద్దలు కానీ అలా తొక్కడం మీకు ఉండే దరిద్రం అష్ట కష్టాలు కూడా ఇరుగు పొరుగు వారు పడాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా మన మంచితో పాటు పక్కన వాళ్ళకు కూడా మంచి జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటేనే మనకు మంచి జరుగుతుంది. దీనిని బట్టి మీరు ఎవరు తొక్కని స్థలంలో లేదా పారే నీళ్ళల్లో వేసేయండి. ఇంకొకటి వచ్చి ఒక నిమ్మకాయ, పసుపు కలర్ నిమ్మకాయ, మచ్చలేని నిమ్మకాయని తీసుకొని మీరు దానిని ఇంటి గుమ్మం బయటకు వచ్చి 7 సార్లు కుడివైపు నుంచి ఎడమవైపుకు, ఎడమవైపు నుంచి కుడివైపుకు తిప్పి మీరు 3 దారులు కలిసిన రోడ్లో ఎవరికి తొక్కని స్థలంలో వేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న అన్ని రకాల ఇబ్బందులు, అదేవిధంగా అప్పుల సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా ఇవ్వవలసిన వారు కూడా డబ్బులు ఇస్తారు. త్వరలోనే మీరు అనుకున్న స్థాయికి మీరు ఖచ్చితంగా వెళ్తారు. అదేవిధంగా మీ కోరికలు కూడా తీరుతాయండి. రేపు శక్తివంతమైన రోజు, ఆదివారం, పుష్యమి నక్షత్రం. ఈ రోజున తప్పకుండా చేయవలసిన పనులు ఖచ్చితంగా చేయండి. లేదు అనుకుంటే మీకు అప్పుల బాధ నుంచి మీరు అసలు కోలుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.